అయ్యో, ఎవరైనా వచ్చి అడిగితే నేను లేనని చెప్పు. చాలా బాగుంది. 10 పైసలు కూడా ఖర్చు లేకుండా రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చి పని పూర్తి చేసుకున్నాం. పేరెన్నే జ్యోతి మేనన్. அப்பா மக்கள்லாம் தெரியாம இப்படி திருட்டு கல்யாணம் பண்ணலாமா? What mommy, that is very villain wish. ஆனாலும் பொண்ணு மகாலட்சுமி ஆட்ட இருக்கா. நீ ரொம்ப கொடுத்து வச்சிருக்க. ओए रामू, तू सानू ट्रीट नहीं दिती, कोई गल नहीं, आज ही तानू मिठाई खिलाने आ। ओ सोने हो, मिठाई खिलाओ ना। लीजिए ना। ओ खा यार खा। ఆగండి ఆగండి ఆగండి, సంప్రదాయ పద్ధతిగా జరగలేదుగా, ఇప్పుడు ఈ పద్ధతిని ఆచరిద్దాం. మొదల్లో కొండటికి కొడుకుతాం, అప్పుడు మరి ఆమె సాపటం. ओ रामू ले यार ले కొడుకుడు వెరీ గుడ్ వెరీ గుడ్. హనీమూన్ ట్రిప్ ఎంగ రాము? అది నేను రేపు నిర్ణయిస్తాను, విషయం మీకు చెప్తా. இனிமே நான் உங்க கூட பேசவே மாட்டேன். ஏன்? என்கிட்ட ஒரு வார்த்தை கூட சொல்லவே இல்லையே. అసలు విషయం gentlemen, it's getting very late. Let us take rest. Come on, we'll push up. ओके रामू, ఇక నిజంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఈ ఊరు వదిలి పారిపోవలసిందే. ఐఎమ్ సారీ రామ్. జాతకం ప్రకారం ఇప్పుడు కష్టకాలం నాకు అనుకుంటాను. పోన్లే పర్వాలేదు, చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఇదే బెటరు. ఇంక ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని నిద్రపో. అయ్యో వద్దు, నేను ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటాను. అదేం బాగోదు. ఏది ఏమైనా నువ్వు గెస్ట్ కదా. ప్లీజ్ మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. గుడ్ నైట్. నేను డోర్ లాక్ చేసుకుంటాను, అప్పుడే నాకు గురక శబ్దం వినిపించదు. గుడ్ నైట్. బెల్లి కొట్టింది నేనే. తలుపు తెరిచిన వెంటనే నన్ను చూడకూడదనే నేను కొంచెం దూరంగా నిలబడ్డా. నేను సెక్యూరిటీ, తెలుగోడినే. ఇదిగోండి. ఎప్పుడు పాల ప్యాకెట్లు నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా. మేడం పేరేంటి? జ్యోతి. నేను అడిగినప్పుడల్లా ఊళ్ళో అమ్మాయిలు చూస్తున్నారు, అమ్మాయిని చూస్తున్నారు అనేవారు. ఇది నాతో చెప్పనే లేదు. ఏ ఊరు మీది? ఊరు చిత్తూరు పక్కన. మా ఊరు కొవ్వు. ఊరు కొవ్వా? మా ఊరు కొవ్వు కాదు, మా ఊరు కల్లూరు డిస్ట్రిక్ట్ లోని ఒక ఊరు. నేను ఆ కాలంలో సినిమాల్లో యాక్ట్ చేద్దామని వచ్చాను. తర్వాత కొద్దిగా యాక్ట్ చేశాను. పరాశక్తి సినిమాలో శివాజీ సారు ఒక కాలుతో రిక్షాని ఇలా కొట్టి ఒక చేత్తో పట్టుకొని ఒక బీడీ తాగే సీన్ ఉంది. ఆ బీడీ నేనిచ్చిందే. అరుణాచలం స్టూడియో ప్రొడక్షన్ వాళ్ళు త్వరగా బీడీ వెలిగించాలి కదా, అప్పుడు నేనిచ్చాను. శివాజీ సార్ ఏం యాక్షన్! అబ్బా. ఇప్పుడు టీవీలో పరాశక్తి చూసేటప్పుడు నా బీడీనే నేను చూస్తాను. నేను రెడీ అవ్వాలి, ఆఫీస్కి టైం అవుతుంది. ఓ సరే. అయ్యో వస్తున్నాను. 1 సెకండ్. కమింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. ఉదయం టీ తాగే అలవాటు ఉంటే ఇది తాగొచ్చు. అయ్యో, ఇది ఎవరు పెట్టారు? ఐఎమ్ సారీ, నేను లేవడం ఎప్పుడూ లేటే. ఓ గెస్ట్గా వచ్చి నువ్వే టీ పెట్టుకోవడం అంటే ఛే. ఇట్స్ ఓకే. గ్యాస్ ఉంది కదా? ఓ మొన్నే కదా కొత్త సిలిండర్ తెచ్చిపెట్టారు. నిద్ర బాగానే పట్టిందా? బాగా చెప్పారులేండి. హాస్టల్ మేట్ ఆఫీస్ రూమ్ లో కబోర్డ్లకు మధ్య పడుకున్న నేను ఇక్కడ పడుకోవడం స్వర్గమే. నా గురుగు శబ్దం వినిపించలేదు. చాలా సంతోషం. ఈ ఫ్లాట్ అద్దెంత? అది మెయింటెనెన్స్, వాటర్ అన్ని కలుపుకుని 3000. అదేం ఎక్కువ కాదు. అవును, ఎక్కువేం కాదు. ఇది కూడా మా అన్నయ్య ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళకే కాదు, ఒంటరిగా ఉన్న మగవాళ్ళకు కూడా ఇక్కడ ఎవరు ఇళ్ళు అద్దెకివ్వరు. కష్టమే.
సిటీ అన్న పేరుతో ప్రయోజనం ఏముంది? ఢిల్లీ, బాంబే ఇంత కన్సర్వేటివ్ కాదు. నేను ఒక విషయం చెప్తే మీరు బాధపడతారా? బాధపడే విషయం అయితే ఎవరైనా బాధపడతారుగా. ఏదేమైనా నేను చెప్పి చూస్తాను. చూడండి, నేను మీకు ఒక 1500 ఇస్తాను. ఓహో, ఇది నిజంగా బాధ పెట్టే విషయమే. ఒక్కరోజు ఇక్కడ ఉన్నందుకు నేను మీ దగ్గర 1500 రూపాయలు తీసుకోవడమా? స్టార్ హోటల్ వాళ్ళు తీసుకున్నట్టుగా నేను తీసుకోవడం న్యాయం కాదు. అది కాదు, మీకు తెలుసుగా, ఊళ్ళో ఉన్న మా ఇంట్లో జాతర జరిగే సమయంలో పరాయి ఊరు నుంచి ఎంతో మంది వచ్చి మా ఇంట్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి మేము ఫుడ్ కూడా పెడుతుంటాం. బట్ ఫుడ్ పెట్టినందుకు ఉన్నందుకు వాళ్ళ దగ్గర మేము పైసా కూడా తీసుకోం. అదే మా సాంప్రదాయం. నా ఉద్దేశం, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. చెప్పేది వినండి రామ్. చెప్పండి. 2-3 నెలల తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఆలోగా మళ్ళీ ఒక డ్రామా దొరికిపోతే మళ్ళీ ఇలా బయటికి రావాల్సి వస్తుంది. అది మాత్రమే కాదు, కొత్త ప్లేస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఎవరికి తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, మంత్లీ 3000 సగం 1500. నేను మీకు అయ్యో అది ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ హియర్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటున్నారు. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్. అది ఇదంతా తలరాతే రామ్. ట్రైన్లో మనం కలిసి ప్రయాణం చేశాం. నిన్న నేను ఇక్కడ నిద్రపోయాను కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇంతవరకు ఒక ఎక్స్టెన్షన్ అంతే కదా. మీ ప్రైవసీకి నేను ఇబ్బందిగా ఉంటే నో అదేం కాదు. చూడు జ్యోతి, ఒక రకమైన ఇండిసిప్లిన్తో కూడుకున్న ఓ బ్యాచులర్ లైఫే నాది. చూడు, ఇలా అస్తవ్యస్తంగా ఉంటుంది నా జీవితం. ఎప్పుడైనా వస్తుంటాను, ఎప్పుడైనా పోతుంటాను. కొంతకాలం అయినప్పటికీ నీకు అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. నా కష్టం పక్కన పెట్టండి. ఫ్లాట్కి 2 తాళాలు ఉన్నాయి కదా. కీస్ 3 ఉన్నాయి. మరేంటి, మీకు ఇష్టమైనప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కష్టంగా ఉందా రామ్? ఇంటికొచ్చిన గెస్ట్ని బయటికి గెంటేసే సాంప్రదాయం కాదు మాది. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్పెండిచర్ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పనిచేయడానికి ఒక మనిషిని పెట్టుకుందాం. కుకింగ్ కోసం బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతోంది. ఇక్కడ పనిచేసే వాళ్ళకి శుభ్రమే లేదు. బట్ వాళ్ళ మనసులు మంచివే. మనసుతో కుకింగ్ చేస్తారా? నీకెక్కడిది ఇంత హ్యూమర్ సెన్స్? హ్యూమర్ కాదు, విషయం చెప్పాను. ఇంత మంచి ప్లేస్ ఉండగా అనవసరంగా ఎందుకు లాండ్రీకి ఇవ్వడం? చూడు, రోజంతా సోప్ నీళ్ళల్లో ఊరిందే. ఇంకా నువ్వు ఇలా గుంజుతూ ఉంటే పూర్తిగా చిరిగిపోతుంది. ఇలా ఇవ్వు, నేను పిండుతాను. నీకేమీ చేత కాదు. అయ్యో, నేను వాష్ చేసుకుంటాను. ఇదేమిటి ఇలా సాగుతోంది? నిన్ను ఎగతాళి చేస్తావా? గబ్బిలమా?